food monks, Vishnu and Chaitu here. Today me and Chaitanya are going to Telangana Spice Kitchen, which is near Jubilee Hills. So we both eat and review the food. So please subscribe to Food Monks. Please keep supporting us. Thank you. ఇందాక చూసారు కదా, నేను విష్ణు చెప్పాము తెలంగాణ స్పైస్ కిచెన్కి వస్తున్నాము, జూబ్లీ హిల్స్లో ఉంది అని. చూసిన తర్వాత అంటే జూబ్లీ హిల్స్ తెలంగాణ స్పైస్ కిచెన్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఇట్లా క్లోజ్ స్పేస్ ఉంటుందా, సిటీ మధ్యలో ఉంది కదా, ఎలా ఉంటుంది అనే ఐడియా నుంచి మేము లోపలికి వచ్చి చూసిన తర్వాత చూసారు కదా ఎంత వ్యాస్ట్ స్పేస్ ఉందో. కంప్లీట్గా గ్రీనరీలో ఫిల్ అయి ఉంది. సిటీ మధ్యలో ఇంత స్పేస్లో ఇంత ప్రశాంతంగా వచ్చి ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి, యూ హ్యావ్ గాట్ ఏ ప్లే ఏరియా దేర్. హే ఫుడ్ మాంగ్స్, సో యూవ్ సీన్ అక్కడ నుంచి ముందు నుంచి లోపలికి రావడానికి ఆల్మోస్ట్ 2 minutes పట్టింది. అంటే వింటర్ సీజన్లో ఇంత వేడిగా మరగ్ ఇంకా దిస్ సూప్ లుక్స్ రియలీ గుడ్. మరగ్ ఫ్రైడే, సాటర్డే, సండే మరగ్ ఇంకా పాయా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందంట. అండ్ ఫస్ట్ సిప్ ఆఫ్ మరగ్. వావ్ గైస్, that fat, come closer. So see that oil and the fat and those herbs, ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, కొరియాండర్ కానీ లేకపోతే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, దట్స్ గివింగ్ అన్ ఎక్స్ట్రా టేస్ట్. అంటే దిస్ మటన్ ఈస్ కుక్డ్ రియలీ వెల్. అంటే చాలా ఎక్కువసేపు ఆ సూప్లో మరగబెట్టేటప్పటికి ఇట్స్ గెటింగ్ దట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ మటన్. ఆ మటన్ బోన్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది బయట చల్లగా ఉన్నప్పుడు. అండ్ దాంట్లో ఆ కార్డమన్ కానీ లేకపోతే ఆ ఇలాచీ కానీ లేకపోతే ఆ లవంగాలు కదా, ఆ ఘాటు, ఆ దాల్చిన చెక్క ఘాటు మనకి గొంతులో దిగుతుంటే చాలా హాయిగా ఉంది. ద బెస్ట్ టెండర్ మటన్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. సో విత్ దట్ క్యారమలైజ్డ్ ఆనియన్స్, ద ఫస్ట్ సిప్. ఈ మటన్ చూసారా ఎంత రెడ్ ఉందో. సి దట్ రిజెంబుల్స్ దట్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ టు కుక్. అంటే దాని ఫ్యాట్ అంతా పోయి దట్ మీట్ ఈజ్ రియల్లీ కుక్డ్ వెల్, అందుకే అలా ఉంది. సో ఇందాక చెప్పినట్టు మరగ్ ఇంకా పాయా షోర్బా ఆర్ పాయా షేర్వా, పాయా షోర్బా, వెన్ యూ ఆర్ హియర్ ఇన్ తెలంగాణ స్పైస్ కిచెన్, ఇందాక చూపించిన మరగ్ కానీ పాయా షోర్బా కానీ, నెవర్ మిస్ దిస్. నాకు దీస్ టూ ఆర్ దేర్ మోస్ట్ స్పెషల్ డిషెస్ అని చెప్పారు. సో ద ఫస్ట్ sip of paya shorba here. Wow guys, it stole the show. This is one of the best paya shorba I ever had. See, and that mutton is so tenderly cooked. చూసారు కదా అది బోన్ నుంచి ఎలా విడిపోతుందో. Wow, ఇట్ ఈస్ ఈజీలీ చూయబుల్. తొందరగా నవలేసి కరిగిపోతుంది లోపల. ఐ గెస్ బికాస్ ఆఫ్ దట్ పెప్పర్ అండ్ ఆ ఘాట్ ఉంది కదా. సో ఇట్ రియలీ కీప్స్ యూ రిఫ్రెషింగ్. నథింగ్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ వెన్ యువర్ హ్యాండ్స్ బికమ్ డర్టీ వెన్ యూఆర్ ఈటింగ్. సో మీ నిజంగా మీ చేతిలో ఇలా అవ్వాలి. అండ్ ఈటింగ్ దట్ mutton is a pleasure. After that wonderful marag and paya, this is Karimnagar fried chicken. So this fried chicken dish is mainly originated from Karimnagar anta. So I checked with the chef and it's really great and it's sizzling. See, it's sizzling hot. And see, మీరు ఒకసారి దీనిపైన స్పైసెస్ చూస్తే you have garlic, you have ginger అండ్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయండి, కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉంది. అండ్ దట్ ఫ్రేగ్రెన్స్, ద కోటింగ్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ క్రిస్పీ. దీనిపైన కూడా ఆల్మోస్ట్ ఆమ్చూర్ పౌడర్ కానీ, కొంచెం ట్యాంగినెస్, ఇంకా కొంచెం కారం, ఆ రిచ్నెస్ ఉంది ఒక్కొక్క బయటలో. సో వావ్, ఆసమ్. దిస్ ఈజ్ గోలిచ్చిన మాంసం. సో ఇది కూడా తెలంగాణ డెలికసీ విచ్ కేమ్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ కరీంనగర్ అండ్ వరంగల్. సో ఇదేంటంటే హీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ దిస్ ఈజ్ కుక్డ్. ఇట్ ఈస్ కుక్డ్ రియలీ స్లో. అంటే లాంగ్ కుకింగ్ ప్రాసెస్లో చేస్తారు. వెన్ ఎవర్ ఎనీథింగ్ ఈజ్ కుక్డ్ స్లో, you really get the taste out of it. Ela ante, see, this mutton, if it is marinated well and if the juices are being captured by that mutton, ante baga పీల్చుకున్న తర్వాత స్లో కుక్ చేస్తే ఏమవుతుందంటే ఆ మటన్ ప్రతి ఇంచ్లో ప్రతి పాయింట్లో మనకు ఆ ఫ్రేగ్రెన్స్ తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ
మ్యారినేషన్ ఏదైతే స్పైసెస్ చేశారో, అండ్ ఐ గాట్ టు నో దట్ ద స్పైసెస్ దట్ దే ఆర్ బీయింగ్ యూస్డ్ ఆర్ రియలీ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఈ తెలుగు ప్లేసెస్ నుంచి తీసుకున్న స్పైసెస్నే వాళ్ళు యూజ్ చేస్తారు. ద ఫస్ట్ బైట్, జింజర్ ఉంది, గార్లిక్ ఉంది, అండ్ దట్ పేస్ట్, ఆ మ్యారినేషన్ ఏదైతే చేశారో అల్టిమేట్. ఆ ధనియాల పొడి కానీ, మిరియాల పొడి కానీ, ఎండుమిర్చి కానీ, ద బెస్ట్ మటన్ స్టార్టర్ ఐ ఎవర్ హ్యాడ్. అండ్ మటన్ చూసారు కదా, ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ లుకింగ్ అట్ దిస్. నేను ఇలా తీస్తుంటే చూడండి ఏదో చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది. గైస్, మటన్ అంటే నల్లి ఈజ్ ద బెస్ట్ పార్ట్ దట్ యూ కెన్ హ్యావ్. చూసారా, నల్లి తినడానికే వీళ్ళు స్పూన్ ఒకటి నాకు స్పెషల్గా ఇచ్చారు. సో మీరు వచ్చినా కూడా ఇస్తారు. సో నేను జస్ట్ ఇలా పెట్టి తీసేగానే నాకు ఆల్మోస్ట్ ఇంత నల్లి వచ్చింది. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ నల్లి ఇయర్. ఈటింగ్ నల్లి ఈజ్ హెవెన్. That feeling when you are eating something which is really precious is that you can find it out from my face. So tapakunda randi, have the golinchina mutton here. Vinte bhagavatam vinali, tinte garle tinalani. So పండగ రోజు, కనుమ రోజు తప్పకుండా గారెలు తినే ఫ్యామిలీస్ చాలా ఎక్కువ. కంట్రీ చికెన్తో గారెలు తింటూ మనం పండుగను ఎంజాయ్ చేస్తాము. పెసరపప్పుతో చేసిన గారె విత్ నాటుకోడి. వావ్, నాకు నిజంగా ఇది జూబ్లీ హిల్సా లేదా ఎక్కడన్నా పల్లెటూరా అనేంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే సిటీ మధ్యలో ఉన్నామా, లేకపోతే ఎక్కడన్నా చెట్టు కింద కూర్చొని తింటున్నామా, రాయలసీమకి వెళ్ళామా, ఆంధ్రాకి వెళ్ళామా, తెలంగాణకి వెళ్ళామా అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారంటే ఇక్కడ సిటీ సెంటర్లో, అంటే జూబ్లీ హిల్స్లో ఇట్లాంటి ఫీలింగ్ తెప్పిస్తున్నారంటే దీస్ గైస్ రియలీ మేడ్ ఇట్. ఆ నాటుకోడితో కళ్ళు మూసుకొని గారెని చూజ్ చేస్తుంటే నిజంగా ఊర్లో మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంటికి పిలిస్తే నాటుకోడి కూర ఎలా చేస్తారో ఆ గ్రేవీ అలానే ఉంది. నెవర్ మిస్ దిస్. చాలామంది తెలంగాణలో నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు పచ్చిపులుసు తిన్నాను. సో ఫస్ట్ మనం రైస్తో పాటు ముద్దపప్పులోకి ముద్దపప్పు వేసుకున్న తర్వాత వేడిగా నెయ్యి, దానిలోకి పచ్చిపులుసు అనేది ఇట్స్ రియలీ ది డెలికేసీ ఆఫ్ తెలంగాణ. సో పులుసు కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, ఆ ఉల్లిపాయలు బాగా మరిగి ఆనియన్ కానీ అవన్నీ నీట్గా కలిసి ఉంటుంది. సో ముద్దపప్పు, నెయ్యి, పచ్చిపులుసు అనేది ద బెస్ట్ కాంబినేషన్. సో మనం ఈరోజు ఇంత అథెంటిక్ ఫుడ్ ఇక్కడ మనం తినబోతున్నాము. వావ్ గైస్, an ultimate feast of పచ్చిపులుసు అండ్ ముద్దపప్పు విత్ నెయ్యి. ప్రతి తెలంగాణ ఇంట్లో పచ్చిపులుసు ఎలా చేసుకుంటారో, ప్రతి తెలుగువాడి ఇంట్లో పచ్చిపులుసు ఎలా చేసుకుంటారో అలానే ఉంది. నెవర్ మిస్ పచ్చిపులుసు అండ్ ముద్దపప్పు. మీరు ఒకవేళ నాన్ వెజ్ మిస్ అయినా పర్వాలేదు కానీ తప్పకుండా పచ్చిపులుసు, ముద్దపప్పు విత్ నెయ్యి, డోంట్ మిస్. ఫైనల్గా ఎన్ని తిన్నాను చూశారు కదా, ఎంత తిన్నానో తెలిసింది కదా. సో ఫైనల్గా దాల్చా మటన్తో మనం బగారా రైస్ టేస్ట్ చేయబోతున్నాము. ఆ కలుపుతుంటేనే నాకు ఫ్రేగ్రెన్స్ ఇక్కడికి ముక్కు దాకా వస్తుంది. సో ఫస్ట్ బైట్. అండ్ చూడండి మటన్ ఎంత టెండర్గా ఉందో. నేను అదే చెప్పాను కదా, ఇక్కడ మాత్రం మటన్ ఎంత బాగుందంటే అసలు వావ్, మాటలు లేవు నిజంగా. మటనే ఉంది, వెళ్ళిపోయిందండి. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను తిన్న ఐటమ్స్తో పాటు మీకు నచ్చిన మెనూలోంచి ఆర్డర్ చేసుకుని తప్పకుండా ఇక్కడికి రండి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆపోజిట్లో సెలబ్రేషన్స్ హోటల్ పక్కన, ఆంధ్రప్రభ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ పక్కన కార్నర్కి ఉంటుంది. ఐ విల్ ఆల్సో పిన్ ద లొకేషన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. And we are there on Instagram, we are there on Facebook, we are there on Twitter, and we are there on YouTube. So in naalgu kalistene Food Monks. So any updates, don't miss. Keep watching all the social media platforms of Food Monks and support us for some interesting ideas. And మీ సజెషన్స్ మాకు కావాలి. మాకు తెలియని రెస్టారెంట్స్ కూడా మీకు తెలిసినవి అండర్రేటెడ్ ప్లేసెస్ ఉంటే ప్లీజ్ మాకు చెప్పండి, మేము వెళ్తాం వాళ్ళని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ సంక్రాంతి టు వన్ అండ్ ఆల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో వ్యూయర్స్, దిస్ ఇస్ కృష్ణ.
ఆపరేషనల్ మేనేజర్ ఆఫ్ తెలంగాణ స్పైస్ కిచెన్ అండి. ఈరోజు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కృష్ణ చైతన్య గారు మా రెస్టారెంట్కి వచ్చారు, ట్రై చేశారు మన సిగ్నేచర్ డిషెస్ అన్నీ. మా దగ్గర స్పెషల్స్ మన గోలించిన మాంసం, కరీంనగర్ ఫ్రైడ్ వింగ్స్ ఇట్లా ఉంటాయి, పాయ సూప్, మరక్ సూప్ ఉంటుంది. ఆ తర్వాత మన బిర్యానీస్ కూడా యూనిక్ ఉంటాయి, హైదరాబాదీ స్టైల్ కాకుండా కరీంనగర్ స్టైల్ బిర్యానీస్ ఉంటాయి మన దగ్గర. అది కాకుండా కంప్లీట్ ఊరి స్టైలు, ఊరికోడి కూర, ముద్దపప్పు, పచ్చి పులుసు కానీ, గారెలు కానీ, మక్క గారెలు, పప్పు గారెలు కూడా ఇక్కడ మనం సర్వ్ చేస్తాం. మీరు మీ హైదరాబాద్లోన విలేజ్ ఫుడ్ మిస్ అవుతున్నారంటే ప్లీజ్ విజిట్ అవర్ ప్లేస్. యూ విల్ రిమెంబర్ యువర్ గ్రాండ్ మదర్స్ మేకింగ్ ఎట్ యువర్ హౌస్. నేను చెప్పాను కదా, సో విలేజ్ ఫుడ్ మిస్ అవుతున్నా సరే, విలేజ్ అట్మాస్ఫియర్ మిస్ అవుతున్నా సరే తప్పకుండా రండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్, ఇట్స్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ తెలంగాణ స్పైస్ కిచెన్. అండ్ ఇంకొక మాట, తెలంగాణ స్పైస్ కిచెన్ అని చెప్పారు కదా, పేరులో తెలంగాణ ఉంది కదా, ఇది వేరే వాళ్ళకి సంబంధించిందని కాదు. ఎనీవన్ హూ వాంట్ టు టేస్ట్ ద క్విజీన్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్, అంటే ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా రండి, మాకు నచ్చిందంటే మీకు నచ్చుతుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఫుడ్ మాంగ్స్. చైతు అండ్ విష్ణు signing off. Thank you so much for watching this video. Please subscribe to Food Monks and follow us on Instagram, Twitter and Facebook. Thank you so much guys. Thank you all.